అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో మనకి లభ్యమైనటువంటి వారు స్వయంగా రాసి ఉంచిన సమాచారం కొంత మాత్రమే దొరకడం వల్ల కొన్ని ఇతర రచనలు లేదా ఇతర మీడియంలు, ముఖ్యంగా ఫస్ట్ గ్రూప్ మీడియంలు రాసుకున్న వాటిని కూడా కొంత అప్పుడప్పుడు మనం చూసుకోవటం జరుగుతుంది. ఈ క్రమంలో సిఆర్ శ్రీనివాస అయ్యర్ అనేటువంటి మీడియం నంబర్ 38 ఆయన 1913 జనవరిలో ఈ మార్గంలోకి వచ్చారు. బహుశా 1916లోనూ అలా ఆయన వెళ్ళిపోయినటం కూడా జరిగింది. ఆయన రాసుకున్నటువంటి డైరీల్ని ఆ తర్వాత కాలంలో 1920లోనూ ఆ ప్రాంతాల్లో చేరినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మీడియంలు కాపీ చేసుకోవటం జరిగింది. అవి అందరి దగ్గర తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో కొంత సమాచారం ఆయన రాసుకుని ఉంచున్నవి ప్రత్యేకంగా కనిపిస్తాయి మనకి. మాస్టర్ గారు చెప్పిన విషయాల్ని ఆయన కొంచెం తనదైనటువంటి ఆంగ్ల భాషలో ఆయన రాసుకొని ఉన్నారు. ఈ సిఆర్ఎస్గా పిలువబడేటువంటి సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఆయన్ని చేర్చుకోవడం జరిగినట్లుంది. మామూలుగా ఎవరైనా కొత్త మీడియంలు చేర్చుకున్నప్పుడు వారి స్థాయిలను బట్టి వారికి ఇనీషియేషన్ నేమ్గా మొదటి 5 నెలల పాటు మాస్టర్ సివివి గారి పేరు ఇస్తారు. కానీ వీరికి ప్రాక్టీస్ నేమ్గా మాస్టర్స్ ఎంటీఏ సివివి అని ఇవ్వటం జరిగింది. వీరు చేరిన మర్నాటి నుంచే వీరిని కోర్సులు చేయమని కూడా చెప్పారు. చాలా తీవ్రంగా ఈయన సాధన చేసినట్లున్నారు శ్రీ మాస్టర్ సివివి గారితో కలిసి. కుంభకోణంలోనే ఉండేటువంటి ఇన్నర్ సెక్షన్ సభ్యులు ఈయన. ఈ యోగ మార్గం యొక్క ప్రత్యేకత గురించి శ్రీ మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి కొన్ని ఉపన్యాసాలని వారు ఇంగ్లీష్లో రాసుకొని ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది సెప్టెంబర్ 21, 1914లో శ్రీ మాస్టర్ గారు ఇచ్చినట్లుగా చెప్పబడుతున్నటువంటి వివరణ గురించి శ్రీ సిఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారు ఆయన డైరీలో రాసుకున్నటువంటి సమాచారానికి తెలుగు అనువాదం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కింద ఇన్ఫర్మేషన్లో ఒరిజినల్ ఇంగ్లీష్ను కూడా ఉంచడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ సెప్టెంబర్ 21, 1914లో వారు రాసుకున్నది ఈ యోగ మార్గం యొక్క లక్ష్యం ఏమిటి, దాని గురించినటువంటి కొన్ని లోతైన విషయాల్ని కొంత సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పినట్టుగా తోస్తోంది. చాలా ప్రాథమికం, చాలామందికి తెలిసి ఉంటాయి ఈ విషయాలు. అయినప్పటికీ ఒకసారి ప్రస్తావించుకోవటం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ తెలుగు అనువాదాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాస్మిక్ ప్రిన్సిపుల్స్ లేదా విశ్వసూత్రాల ప్రకారంగా ఏర్పడినటువంటి మానవ వ్యవస్థలో ఒక నూతన లైఫ్ ప్రిన్సిపుల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఒక కొత్త విధాన ప్రక్రియని అందుబాటులోకి తేవటమే ఈ నూతన యోగ మార్గం యొక్క లక్ష్యం. మన చుట్టూతా జరుగుతున్నటువంటి సాధారణ పరిణామ ప్రక్రియ యథావిధిగా జరుగుతున్నప్పుడే ఈ నూతన ప్రాణశక్తికి
వాహకులుగా ఉండగలరు అనేటువంటి భావనలతో మనలని మీడియములు అని పిలిచినారు. సాధారణ పరిణామ ప్రక్రియ ప్రస్తుత మానవ రూపంలో తన యొక్క పరిమితిని చేరింది. ఈ పరిణామ సూచన మానవ కుండలినిలో నిక్షిప్తమై ఉన్నది. తగిన విధంగా పరిశీలించినట్లయితే అది పొందినటువంటి అనేక పరిణామ స్థితులను మనకు తెలియజేయగలదు. ఈ పరిణామమునకు బ్రహ్మగా ఉన్నది ఏ ప్రాథమిక జీవ సిద్ధాంతం నుంచి వచ్చిందో దాన్నించే ఈ కుండలిని అనే సిద్ధాంతం కూడా తీసుకోబడింది. ఈ నూతన యోగ మార్గము ద్వారా ప్రవేశపెట్టబడుతున్న ప్రాణశక్తికి కూడా మూలం అదే. కానీ ఈ ప్రాణశక్తి విశ్వ పరిణామంలోని పరిమితులకు లోబడినది కాదు. ఈ నూతన ప్రాణశక్తి కుండలిని చేరినటువంటి పరిణామ పరిమితికి గుర్తుగా చెప్పబడేటువంటి కే లోకి చొచ్చుకొని పోవడంలో ప్రస్తుత పరిణామం చేత ప్రభావితం అవ్వకుండా ఉండటమే కాకుండా ఈ ప్రస్తుత పరిణామానికి ఇబ్బంది కూడా కలగకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అది తనదైన సూక్ష్మంను ఏర్పరచుకొని ప్రస్తుత పరిణామంలో మానవునికి అసంభవమైనటువంటి వాటిని అందుకునే స్థాయికి మానవుణ్ణి చేరుస్తుంది. అలా చేయడంలో ప్రస్తుత విశ్వ సిద్ధాంతముల ప్రకారం ఉన్నత స్థాయిలకు సంబంధించిన స్పృహను అందుకోవడము అనేది మానవ వ్యవస్థలో ఇతర సిద్ధాంతములకు అనుగుణంగా నడిచేటువంటి అంతర్గత వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా మాత్రమే కుదిరితే ఈ నూతన ప్రాణ సిద్ధాంతము వివిధ విశ్వస్థితులలోని స్పృహని చేరడంలో మానవుని భౌతిక స్పృహ కొనసాగుతూ ఉండేలా చూస్తుంది. ఇది మానవులు అన్ని ప్లేన్లలో ఏకకాలంలో ఉండి తమ ఉనికిని గుర్తించుకుంటూ ఉండేలా చేస్తుంది. పర్యవసానంగా ఈ విశ్వంలో మరణము అని చెప్పబడేటువంటి మార్పు అనే స్థితిని అసంభవం చేస్తుంది. ఈ విశ్వ ప్రణాళికకు ప్రతినిధులుగా ఉండగలిగేటువంటి మనకు ఈ నూతన ప్రాణశక్తి ప్రవేశపెట్టబడే విధం ఇలా ఉంటుంది. కుండలిని ట్రిపుల్ అనే ఎందుకు చెప్పబడుతుంది అంటే అది ఇప్పటికే 3 విధాలైనటువంటి మార్పులు చెంది ప్రస్తుతం 4వ మార్పులో ఉన్నది. ఈ కుండలిని యొక్క మార్పులో మానవ మోనాడ్ అంటే ఒక ప్రాణ వ్యవస్థ లేదా జీవుడు ఏ పరిమితి దగ్గర ఏర్పడినదో దానికి కే అనేది ఒక సూచనగా మనం అనుకోవచ్చు. ప్రాణజీవులు ఏ మూలము నుంచి ఉద్భవించినవో అక్కడి నుంచే వచ్చినటువంటి మానవుడు ఈ విశ్వము యొక్క బ్రహ్మచేత పరిణామము చేయబడి ప్రస్తుత మానవ స్థాయికి చేరినాడు. ఆ విధానంలో ఇక ముందు ఏం పరిణామం మానవునికి జరుగుతుంది అనేది అప్రస్తుతం. కే ఫస్ట్ కీ. యాదృచ్ఛికముగా ఒక మానవ రూపం యొక్క జోక్యముతో చేసినటువంటి సంకల్పానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఏ సిద్ధాంతం అనుగుణంగా కూడా ప్రతిస్పందించలేని స్థితిలో ఉన్నటువంటి విశ్వస్థితులలో విశ్వ ప్రవాహమునకే మాతృకైనటువంటి కారణంగా ఈ శక్తి ఆ ప్రవాహము కంటే సున్నితముగా ఆ ప్రవాహము లోపల నుంచే ప్రసరిస్తూ
ఈ నూతన మార్గంలో పనిచేస్తుంది. అందువలననే ఈ స్కూల్లోని పద్ధతులు, సాధనాలు పూర్తిగా కొత్తగా ఉండి మరే ఇతర సాహిత్యంలో గాని, తత్వశాస్త్రములలో గాని కనపడవు. ఈ నూతన తరంగం మన నాడీ వ్యవస్థ కేంద్రములో తనదైన వ్యవస్థను ఏర్పరుచుకొని చర్యలు చేస్తుండగా, బాహ్య పొర అనబడేటువంటి భౌతిక దేహము విశ్వములో ప్రస్తుతము ఉన్నటువంటి నాడీ వ్యవస్థ సిద్ధాంతముల ప్రకారం నిలిచి ఉన్నందువలన దేహ నడవడికి కావలసినటువంటి కాస్మిక్ ప్రక్రియలకు వ్యతిరేకత లేకుండా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి తత్వయోగ సాహిత్యం అంతా కూడా 4వ గోళ వ్యవస్థకు సంబంధించి ఉండటం వలన ఏ యోగి కూడా ఇంతవరకు కే యొక్క అసలైన పరిణామములను శోధించలేకపోయినారు. ఈ నూతన జీవతరంగము మాత్రమే అందులో ఉన్న వాటిని తెలియపరచగలదు. ఎందుకంటే ఇది దానికి మాతృక కనుక. ఇది మాత్రమే K3ని శాసించి అందలి 3 పరిణామ దశలను బహిరంగపరచగలదు. అందువలననే ఈ K3 లేదా ట్రిపుల్ అనేది ఈ సృష్టికి రహస్యంగా ఉండిపోయి ఒక్కటైనదిగా చూపబడుతోంది. ఆ రహస్యమును బహిర్గతపరచగలిగినది ఈ నూతన యోగము ఒక్కటే. ఈ నూతన జీవతరంగం సహాయంతో మాత్రమే మనము ఈ ట్రిపుల్ కాస్మిక్ ఎవల్యూషన్ను మించి వెళ్ళగలుగుతాము. ఇది వారు రాసుకున్నటువంటి మాస్టర్ సివివి గారు చెప్పగా రాసుకున్నటువంటి ఒక నోట్. ఇదంతా కూడా మీడియంలు వారిని శ్రీ మాస్టర్ సివివి గారు ఏ విధంగా నిర్మించదలుచుకున్నారు, ఆ మీడియముల యొక్క అవసరం ఏమిటి, వారు ప్రాణశక్తికి, ఈ నూతన ప్రాణశక్తికి ఒక వాహకాలుగా ఈ భూమి మీద తయారవ్వాలనేటువంటి సంకల్పంతో శ్రీ మాస్టర్ సివివి గారు అనేక మందిని చేర్చుకొని వారిని అభివృద్ధిపరిచి యోగ మార్గానికి వినియోగించుకొని వారిని ఒక మీడియం లాగా చేయబోయేటువంటి ప్రయత్నాన్ని చేస్తే ఏదైతే అనంత ప్రాణశక్తి, ఈ నూతన యోగంలో ప్రసరించేటువంటి ప్రాణశక్తి ఆయా మీడియంల దేహాల్లోకి ప్రవేశించవలసి ఉన్నదో 2-3 మీడియంలు తప్ప ఆ యోగ శక్తిని తమ దేహంలో కుండలిని స్థానం వరకు ప్రసరింపటానికి చేసినటువంటి ప్రయోగాన్ని మీడియములు సాధించలేకపోయినారు. వారు మీడియములుగా ఉపయోగపడలేకపోయినారు. కానీ వారి ప్రయత్నం వారు చేశారు. ఆ కారణంగానే చేయవలసిన ప్రక్రియలన్నీ శ్రీ మాస్టర్ సివివి గారు వారి దేహంలోనే చేసుకున్నారు. అది సఫలీకృతమైందన్నారు. బాహ్యమైనటువంటి దేహం ఏ విధంగా సృష్టిలో ప్రస్తుతం ఉన్న పరిణామ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండటం వల్ల బయటికి మామూలు దేహంలాగా తిరుగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా ఒక సూక్ష్మ రూపం, ఒక సూక్ష్మ స్థానం ఏర్పరచుకొని ఈ యోగశక్తి తన యొక్క ప్రజ్వలన దేహాంతర్భాగంలో చేసి దేహంలో అంతర్గతంగా నాడీ వ్యవస్థలో నిర్మాణాలు చేపడుతుంది అనేది మనకు అర్థమయ్యేటువంటి భాషలో వీరు కొంచెం రాసి ఉన్నారు కాబట్టి దీన్ని ప్రస్తావించటం జరిగింది. గమనించండి. నమస్కారం.